నమస్తే. ఒక మహావృక్షం నీడలో మొలకెత్తిన మొక్క తనకంటూ స్వంతంగా వేర్లు పరుచుకుని పూలు పూసి తాను కూడా మహావృక్షంగా ఎదగటం ఒక అద్భుతమైన పరిణామం. తెలుగు జాతి కీర్తిని దశ దిశలా చాటిన యుగ పురుషుడు, నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత, విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆ భారీ అంచనాలను మోస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ ముద్రను వేసుకోవటం బహుశా దేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం. కార్పొరేట్ ప్రపంచంలో అద్భుతాలు సృష్టించి ఆ తర్వాత ప్రజాసేవలో అడుగుపెట్టి అడుగడుగునా ఎదురైన ఎన్నో సవాళ్లను తన చెదరని చిరునవ్వుతో జయించారు. యువగళం పాదయాత్రతో కోట్ల మంది తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకుని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్న ఒక పవర్ఫుల్ అండ్ విజనరీ లీడర్గా ఆయన ఎలా ఎదిగారు? తాతకు తగ్గ మనవడిగా, తండ్రి ఆశయాలకు ప్రాణం పోసే తనయుడిగా నారా లోకేష్ సాగిస్తున్న అద్భుత రాజకీయ ప్రస్థానంపై నేటి ప్రత్యేక కథనం. యువగళం పేరు ప్రకటించిన వెంటనే నాయకులు ప్యాంటులు ధరించినాయి. నారా లోకేష్ ప్రయాణం కేవలం ఒక రాజకీయ నాయకుడి కుమారుడిగా ప్రారంభం కాలేదు. ఒక బలమైన, స్పష్టమైన అకాడమిక్ పునాదితో మొదలైంది. ఆయన చిన్నప్పటినుంచే కఠినమైన క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం అలవర్చుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఆయన టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రతిష్టాత్మక కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించారు. అనంతరం ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అత్యంత కఠినమైన ఎంబీఏ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక రంగాలు ఎలా పనిచేస్తాయో లోతుగా అధ్యయనం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల విధానాలను తన మాతృభూమికి ఎలా అన్వయించాలనే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్, ఒక గ్లోబల్ విజన్ ఆ విద్యార్థి దశలోనే నారా లోకేష్లో మొగ్గతొడిగింది. చదువు పూర్తయిన వెంటనే ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులు కాలేదు. తనలోని నాయకత్వ లక్షణాలను ముందుగా వృత్తిపరంగా నిరూపించుకోవాలనుకున్నారు. ప్రపంచ బ్యాంకులో ప్రాజెక్టు మేనేజర్గా పనిచేసి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టుల నిర్వహణలో విశేష అనుభవం గడించారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను తీసుకున్నారు. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన ప్రవేశపెట్టిన ఆధునిక మార్పులు, టెక్నాలజీ విధానాలు ఆ సంస్థను లాభాల బాటలో అత్యున్నత శిఖరాలకు చేర్చాయి. పాల ఉత్పత్తిదారులకు నేరుగా లబ్ధి చేకూరేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి. పల్లెల్లోని పాడి రైతుల కష్టసుఖాలను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మూలాలను ఆయన ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ కార్పొరేట్ అనుభవం ఒక అద్భుతమైన వేదికగా, బలమైన పునాదిగా మారింది. ఎంతటి కార్పొరేట్ సక్సెస్ ఆయన సొంతమైనా ఆయన అంతరాత్మ ఎప్పుడూ ప్రజాసేవ వైపే లాగుతుండేది. ప్రజలకు మరింత చేరువ కావాలన్న తపన ఆయనను రాజకీయాల వైపు నడిపించింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ విజయానికి లోకేష్ తెర వెనుక ఒక మాస్టర్ మైండ్లా, వ్యూహకర్తగా పనిచేశారు. పార్టీ డిజిటల్ ప్రచారాన్ని, యువతను ఆకర్షించే సరికొత్త విధానాలను ఆయన స్వయంగా రూపొందించారు. టెక్నాలజీని సామాజిక, రాజకీయ అంశాలకు అనుసంధానం చేయడంలో ఆయన చూపిన చొరవ పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని కొత్త ఉత్సాహాన్ని నింపింది. డేటా అనలిటిక్స్ ఆధారంగా ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టడం ద్వారా తనలోని పర్ఫెక్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ను ఆయన తొలిసారిగా లోకానికి చాటి చెప్పారు. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఒక సంచలనం. పార్టీ జెండా మోసే కార్యకర్త కంట కన్నీరు రాకూడదు, వాళ్ల కుటుంబం రోడ్డున పడకూడదు అన్న గొప్ప మానవతా దృక్పథంతో కార్యకర్తల సంక్షేమ నిధిని ఆయన స్వయంగా డిజైన్ చేసి అమలు చేశారు.
ప్రమాదవశాత్తు మరణించిన లేదా గాయపడిన కార్యకర్తల కుటుంబాలకు లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించారు. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ కార్యకర్తలకు ఇంత పారదర్శకంగా, ఇంత భారీ స్థాయిలో బీమా కల్పించిన ఘనత ఒక్క నారా లోకేష్కే దక్కుతుంది. ఈ ఒక్క నిర్ణయంతో ఆయన లక్షలాది మంది కార్యకర్తల ఇళ్లలో సొంత బిడ్డగా, ఆపద్బాంధవుడిగా మారిపోయారు. ఆయన అంకిత భావాన్ని, నిరంతర శ్రమను గుర్తించిన పార్టీ 2015లో ఆయనకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనే అత్యున్నత బాధ్యతలను అప్పగించింది. ఆ పదవిని ఆయన కేవలం ఒక హోదాగా కాకుండా పార్టీని మూలాల నుంచి ప్రక్షాళన చేసే ఒక ఆయుధంగా మలుచుకున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా, వ్యూహాత్మకంగా బలోపేతం చేశారు. సీనియర్ల అనుభవానికి యువత ఉత్సాహాన్ని జోడిస్తూ సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. డేటా అనలిటిక్స్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసి దేశంలోనే టెక్నాలజీని అత్యంత సమర్థవంతంగా వాడుకున్న మోడ్రన్ పొలిటికల్ పార్టీగా టీడీపీని తీర్చిదిద్దారు. రెండు 2017లో నారా లోకేష్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో తొలిసారిగా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రతిభను, పనితీరును దృష్టిలో ఉంచుకుని ఆయనకు అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే ఆయన తనదైన కార్పొరేట్ శైలిని ప్రభుత్వ పాలనకు జోడించారు. వందల కొద్దీ ఫైళ్లను పెండింగ్ లేకుండా నిమిషాల వ్యవధిలో క్లియర్ చేయడం, ప్రాజెక్టుల పురోగతిని డాష్బోర్డుల ద్వారా ప్రతిరోజు పర్యవేక్షించడం లాంటి విధానాలతో పాలనలో అసాధారణమైన పారదర్శకతను, వేగాన్ని తీసుకొచ్చారు. ఒక విజనరీ లీడర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయన చేతల్లో కనిపించాయి. పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ గ్రామాల్లో సృష్టించిన అభివృద్ధి విప్లవం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దశాబ్దాలుగా బురదమయంగా ఉన్న పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన భారీ నిధులు కేటాయించారు. వేలాది కిలోమీటర్ల మేర అధునాతనమైన సీసీ రోడ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని ప్రతి చిన్న గ్రామ పంచాయతీలో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసి పల్లెలకు కొత్త వెలుగులు తేవడమే కాకుండా పంచాయతీలకు కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించారు. సురక్షితమైన రక్షిత మంచినీటి పథకాలు, పల్లెల్లో సైతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించి గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే తిరుగులేని అగ్రగామిగా నిలబెట్టారు. నారా లోకేష్ విజన్, కఠోర శ్రమకు జాతీయ స్థాయిలో అపూర్వమైన గుర్తింపు, ప్రశంసలు లభించాయి. ఆయన మంత్రిగా ఉన్న ఆ స్వల్ప కాలంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకు ఏకంగా డజన్ల కొద్దీ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు వరించాయి. నిధుల సద్వినియోగం, గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు, స్వచ్ఛ భారత్ మిషన్లో ఏపీ సాధించిన అనూహ్య ప్రగతిని చూసి కేంద్ర ప్రభుత్వం సైతం ఆశ్చర్యపోయి పదే పదే అవార్డులతో సత్కరించింది. కేంద్ర మంత్రులు స్వయంగా లోకేష్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ను వేదికలపై కొనియాడారు. ఈ అవార్డులన్నీ ఆయన దార్శనికతకు, పారదర్శకమైన పాలనకు నిలువెత్తు నిదర్శనాలు. మరోవైపు ఐటీ మంత్రిగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించడంలో అద్భుతాలు సృష్టించారు. దావోస్ లాంటి అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన ప్రసంగాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో స్వయంగా జరిపిన చర్చలు రాష్ట్రానికి ఎన్నో ఐటీ దిగ్గజాలను తీసుకొచ్చాయి. ఆయన అవిశ్రాంత కృషితోనే హెచ్సిఎల్, జోహో లాంటి టాప్ ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో కొలువుతీరాయి. కేవలం రాజధానికే పరిమితం కాకుండా టైర్ 2 నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఐటీ ఈకోసిస్టమ్ను అద్భుతంగా అభివృద్ధి చేశారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్న వేలాది మంది స్థానిక యువతకు వారి సొంత రాష్ట్రంలోనే అత్యున్నత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించేలా చేశారు.
సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆదర్శంగా నిలపడం లోకేష్ అతిపెద్ద లక్ష్యం. ఎంతో శ్రమించి అనేక పారిశ్రామిక రాయితీలు కల్పించి డిక్సన్, ఫాక్స్కాన్, సెల్కాన్, రిలయన్స్ జియో వంటి ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించారు. ముఖ్యంగా రాయలసీమ ముఖద్వారమైన తిరుపతిలో భారీ ప్లాంట్లను నెలకొల్పేలా చేశారు. ఇదొక సాధారణ పారిశ్రామిక అభివృద్ధి కాదు, ఒక సామాజిక విప్లవం. ఎందుకంటే ఈ పరిశ్రమల ద్వారా 10వ తరగతి, ఇంటర్ చదివిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది పేద మహిళలకు స్థానికంగానే ఉపాధి లభించింది. ఏ చేతులైతే పొలాల్లో కూలీ పనులు చేశాయో ఆ చేతులే స్మార్ట్ ఫోన్లు తయారు చేసే స్థాయికి ఎదిగాయి. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ ప్లాంట్లు ఎంతగానో దోహదపడ్డాయి. వారు తమ కుటుంబాలకు ఆసరాగా నిలబడేలా చేసి వారి జీవితాల్లో శాశ్వతమైన వెలుగులు నింపిన దార్శనికుడు నారా లోకేష్. జీవితంలో ఎదురైన కఠినమైన సవాళ్లను, విమర్శలను ఆయన ఎప్పుడూ నెగిటివ్గా తీసుకోలేదు. వాటినే తన ఎదుగుదలకు రాచబాటలుగా మలుచుకున్నారు. తనపై జరిగిన అంతులేని ట్రోలింగ్కు బదులుగా ఆయన ఎంచుకున్న ఆయుధం మౌనం, ఆచరణ. పగలంతా ప్రజా సమస్యలపై పోరాటం, రాత్రిళ్ళు అపారమైన జ్ఞాన సముపార్జన. ఒకవైపు తీవ్రమైన వ్యాయామంతో, కఠోరమైన డైట్తో శారీరకంగా ఒక ఉక్కు మనిషిలా, యోధుడిలా తయారయ్యారు. మరోవైపు ఎన్నో పుస్తకాలు చదువుతూ జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో నిరంతరం చర్చిస్తూ తన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిజ్ఞానాన్ని మరింత విశాలం చేసుకున్నారు. ఈ నిరంతర సాధన, అలుపెరగని పట్టుదల ఆయన ప్రసంగాల్లో అద్భుతమైన పదునును తెచ్చింది. సామాన్యుడి భాషలో సూటిగా, స్పష్టంగా, గుండెలకు హత్తుకునేలా మాట్లాడే అద్భుతమైన వక్తగా ఆయనను తీర్చిదిద్దింది. విమర్శించిన నోళ్లే ఆశ్చర్యంతో ప్రశంసించేలా ఆయన తనను తాను పునరావిష్కరించుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నాయకుడి చుట్టూ 100 మంది ఉంటారు. కానీ కష్టకాలంలో నిలబడేవాడే నిజమైన నాయకుడు. 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎదుర్కొన్న భయానక పరిస్థితుల్లో, అక్రమ కేసుల దాడుల్లో ఆయన కొండంత అండగా, ధైర్యంగా నిలిచారు. కార్యకర్తలపై ఎక్కడ దాడి జరిగినా క్షణాల్లో అక్కడ వాలిపోయేవారు. మరణించిన, గాయపడిన కార్యకర్తల కుటుంబాల వద్దకు వెళ్లి ఆ తల్లుల కన్నీళ్లు తుడుస్తూ, మీకు మీ లోకేష్ ఉన్నాడు, ఏ ఆపద వచ్చినా మీ పెద్ద కొడుకుగా నేను చూసుకుంటాను అంటూ అభయమిచ్చారు. కోర్టు కేసులకయ్యే ఖర్చుల నుంచి వారి పిల్లల చదువుల వరకు అన్నీ తానై చూసుకున్నారు. ఆయన కనబరిచిన అమితమైన ప్రేమ, నిస్వార్థమైన తోడ్పాటు పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయి. నాయకుడు అంటే అధికారం చెలాయించేవాడు కాదు, కార్యకర్తకు కవచంలా నిలబడేవాడు అని తన పనులతో పదే పదే నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన అతిపెద్ద ఘట్టం యువగళం పాదయాత్ర. వ్యవస్థల విధ్వంసంతో, ఉపాధి లేక నిరాశలో కూరుకుపోయిన యువతలో కొత్త ఆశల జ్యోతిని వెలిగించటానికి ఆయన కుప్పం నుంచి ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. వేలాది కిలోమీటర్ల మేర దహించి వేసే ఎండనక, వణికించే చలైనా, పాదాలు బొబ్బలెక్కుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన వేసిన ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసం వేసిన ముందడుగే. ఆయన నడక ఒక ఆశాజనకమైన ప్రభంజనంలా సాగింది. రాయలసీమ కరువు నేలల నుంచి కోస్తా పచ్చని పొలాల మీదుగా ఉత్తరాంధ్ర తీరాల వరకు ఆయన ప్రయాణం సాగింది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా లక్షలాది మంది ప్రజలు ఆయన కోసం గంటల తరబడి ఎదురుచూసి అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ హారతులు పట్టారు. ఈ యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. యువగళం పాదయాత్ర పొడవునా లోకేష్ సామాన్య ప్రజల ఆత్మ బంధువులా మెలిగారు. వీఐపీ సంస్కృతికి దూరంగా పొలాల్లో పనిచేసుకునే రైతుల దగ్గరకు వెళ్లి మట్టిలో కూర్చొని వారి కష్టాలు విన్నారు. అప్పుల పాలైన కౌలు రైతుల ఆవేదనను కళ్లారా చూశారు. గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగి అల్లాడుతున్న మహిళల కన్నీళ్లు తుడిచారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్యల ఆలోచనలతో ఉన్న నిరుద్యోగులను ఆత్మీయంగా హత్తుకుని సెల్ఫీలు దిగి వారికి భరోసా కల్పించారు. ప్రతి వర్గం ప్రజలు చెప్పిన సమస్యలను ఎంతో ఓపికగా వింటూ వాటన్నింటినీ ఒక రెడ్ బుక్లో, తన డైరీలో స్వయంగా రాసుకుని రేపు రాబోయే ప్రభుత్వంలో వాటి శాశ్వత పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికలు రచించారు.
ఆ పాదయాత్ర పొడవునా ఆయన చూపించిన ఓర్పు, విషయ పరిజ్ఞానం చూసి సామాన్యులే కాదు రాజకీయ విశ్లేషకులు సైతం ఆయన ఒక పరిపూర్ణ నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. సెప్టెంబర్ నారా కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి అత్యంత కఠినమైన పరీక్ష ఎదురైన సమయం. తన తండ్రి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టయిన సమయంలో నారా లోకేష్ కనబరిచిన స్థితప్రజ్ఞత, అసాధారణమైన ధైర్యం చరిత్రలో నిలిచిపోతాయి. ఒకవైపు తండ్రి జైలులో ఉన్నాడన్న బాధ మనసును తొలిచేస్తున్నా ఏమాత్రం తొణకకుండా ఒక ధీరుడిలా, ఒక బాధ్యతాయుతమైన సేనాపతిలా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అగ్రశ్రేణి న్యాయవాదులతో రాత్రింబవళ్లు చర్చించి కనీవిని ఎరుగని న్యాయ పోరాటం చేశారు. జాతీయ మీడియాతో అనర్గళంగా మాట్లాడుతూ పార్టీ వాణిని అత్యంత బలంగా జాతీయ స్థాయిలో వినిపించారు. 52 రోజుల పాటు పార్టీని చెల్లాచెదురు కాకుండా కాపాడడమే కాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్తో చారిత్రాత్మక పొత్తుకు పునాది వేశారు. తన తండ్రికి తగ్గ సత్తా ఉన్న మహానాయకుడు తానని నిరూపించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయానికి ప్రధాన వ్యూహకర్త నారా లోకేష్. ఎన్నికలకు పార్టీని సర్వసన్నద్ధం చేయడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను కదిలించడం, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలైన అభ్యర్థులను ఎంపిక చేయడం, అద్భుతమైన డిజిటల్ క్యాంపెయినింగ్ నిర్వహించడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. అన్నింటికీ మించి ప్రజల తలరాతలు మార్చే సూపర్ 6, బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ లాంటి పథకాలను రూపొందించడంలో ఆయనది కీలక పాత్ర. జనసేన బీజేపీలతో ఎక్కడా ఎలాంటి పొరపచ్చాలు రాకుండా అద్భుతమైన సమన్వయంతో కూటమిని విజయపదంలో నడిపించారు. లక్షలాది మంది తటస్థ ఓటర్లను, యువతను పోలింగ్ బూతుల వైపు నడిపించడంలో లోకేష్ వ్యూహాలు అక్షరాలా విజయం సాధించాయి. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ సాధించిన విజయం ఆధునిక రాజకీయాల్లో ఒక చారిత్రక సువర్ణాధ్యాయం. 2019లో ఓడిపోయిన చోటే మళ్లీ పోటీ చేసి తన సత్తా చాటారు. గడిచిన 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో చేసిన సేవలు అసాధారణం. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు 14 సంజీవని ఆరోగ్య కేంద్రాలు, ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు, మహిళలకు స్త్రీశక్తి కార్యక్రమాలు, యువతకు ఇంగ్లీష్ శిక్షణ, నేతన్నలకు మగ్గాలు, ఇలా ఏకంగా 20కి పైగా సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా అమలు చేసి మంగళగిరిని ఒక డెవలప్మెంట్ మోడల్గా మార్చారు. ఆ నిస్వార్థ సేవకు ఫలితంగా ఏకంగా 91,413 ఓట్ల రికార్డు మెజారిటీ సాధించారు. మంగళగిరి చరిత్రలోనే ఇది కనీవిని ఎరుగని మెజారిటీ. ఒక నాయకుడిపై ప్రజలు పెట్టుకున్న అపారమైన నమ్మకానికి సజీవ సాక్ష్యం ఈ ఘన విజయం. అఖండ విజయంతో ప్రజల ఆశీస్సులతో నూతన ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విద్యా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. పేద విద్యార్థులకు సైతం ప్రపంచ స్థాయి కేజీ టు పీజీ విద్యను అందించాలనే సమున్నత లక్ష్యంతో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సిలబస్లో ఆధునిక మార్పులు, టెక్నాలజీ అనుసంధానంతో విద్యార్థుల నైపుణ్యాలను పెంచే బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్నింటికీ మించి సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు గతంలో జరిగిన అవమానాలను తుడిచిపెట్టి వారికి అత్యున్నత గౌరవం దక్కేలా నిర్ణయాలు తీసుకున్నారు. చదువుకునే ప్రతి పేద బిడ్డ రేపటి గ్లోబల్ సిటిజన్గా ఎదగాలి అన్నదే లోకేష్ ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గత 5 ఏళ్లలో పూర్తిగా దెబ్బతిన్న బ్రాండ్ ఏపీ ఇమేజ్ను తిరిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా నిలబెట్టే బాధ్యతను ఐటీ మంత్రిగా ఆయన తన భుజాలపై వేసుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడుల పండుగ ఉత్సాహంగా మొదలైంది. ఏకంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి దిగ్గజ సంస్థ విశాఖపట్నంలో 10,000 భారీ ఉద్యోగాలతో తన ప్రాజెక్టును నెలకొల్పడానికి ముందుకు రావడం లోకేష్ గారి విజనరీ లీడర్షిప్పై కార్పొరేట్ ప్రపంచానికున్న అపారమైన నమ్మకానికి అద్దం పడుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి భవిష్యత్ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి, యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన వేగమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంధనంగా మారుతోంది. నారా లోకేష్ ప్రస్థానం ఒక వ్యక్తి ప్రయాణం కాదు, అది కోట్లాది మంది ఆకాంక్షల పయనం. ఆయన ఒక వారసుడిగా మాత్రమే మిగిలిపోలేదు. తన తాత ఎన్టీఆర్ ఆకర్షణను, సేవా గుణాన్ని, తన తండ్రి చంద్రబాబు నాయుడు అపారమైన పరిపాలనా అనుభవాన్ని, విజన్ను అందిపుచ్చుకొని దానికి యువతరాన్ని ఆకర్షించే ఆధునికతను జోడించిన ఒక అద్భుతమైన నాయకుడిగా రూపాంతరం చెందారు. ఆయన అడుగులు ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి వైపు, ఆయన ఆలోచనలన్నీ 2047 నాటికి నవ్యాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే దిశగా సాగుతున్నాయి. పగలు రాత్రి విశ్రమించకుండా రాష్ట్ర ప్రజల సంపూర్ణ సంక్షేమం కోసం, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం పరితపించే నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పాలిట నిజమైన ఆశాకిరణం. తరతరాలు గుర్తుపెట్టుకునే ఒక ఆదర్శవంతమైన మహానాయకుడు. ఆయన ప్రయాణం రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలను అందుకోబోతోంది.